హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా మహిళలకు రెండు ముఖ్యమైన చాలా ఉపయోగకరమైన శుభవార్తలు ఉన్నాయి. సో ఒక్కొక్క మహిళకు 15,000 రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నారు. అలాగే వీళ్ళందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారు. సో ఎవరెవరికి ఫోన్ ఇస్తారు, 15,000 రూపాయలు ఎవరికి వస్తాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో చాలామంది ఎదురు చూస్తున్నాం డోక్రా మహిళల రివాల్వింగ్ ఫండ్ గురించి పూర్తి క్లారిటీతో చెబుతాను. ప్రభుత్వం ఈసారి డోక్రా సంఘాలకు చాలా పెద్ద మొత్తంలో సహాయం ప్రకటించింది. ప్రతి సంఘంలో ఉన్న మహిళలకు ఉపయోగపడేలా మొత్తం 15,000 రూపాయలు నేరుగా వారి పొదుపు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ రివాల్వింగ్ ఫండ్ అంటే సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే సొమ్ము. ఎవరికైనా ఆకస్మికంగా హాస్పిటల్ ఖర్చులు వచ్చినా, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా, పిల్లల కోసం తక్షణ డబ్బు అవసరమైనా, లేదా చిన్న వ్యాపారాల కోసం అర్జెంటుగా కాసంత క్యాష్ కావాలన్నా ఈ ఫండ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫండ్ ముందుగా ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వమే నేరుగా ప్రతి సంఘానికి కేటాయిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్లకు పైగా ఈ ఫండ్ కోసం ఇప్పటికే ఆమోదం ఇచ్చారు. రేపటి నుంచి జమ మొదలవుతుంది. మీ ఖాతాల్లో డబ్బు పడిందా లేదా అన్నది మీ బ్యాంక్ ఎంట్రీలో కనిపిస్తుంది, లేదా మీ సంఘం మేనేజర్ని అడిగితే వెంటనే చెప్తారు. అందుకే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మీ పొదుపు ఖాతాల్లో సేఫ్గా ఉంటుంది. అలాగే రెండో చాలా ముఖ్యమైన మంచి వార్త అంగన్వాడీ టీచర్లకు మరియు ఆశా వర్కర్లకు సంబంధించినది. వీళ్లకు ప్రభుత్వం ఫ్రీగా ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఇవ్వబోతుంది. వీళ్ళ పని స్వభావం చూస్తే రోజు మొత్తం పిల్లల బరువు, హైటు, పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీలు ప్రసూతి వివరాలు, గ్రామంలో ఉన్న చిన్నారుల సంఖ్య, స్కూల్ జాయినింగ్ వివరాలు అన్ని నోట్స్ పెట్టుకోవాలి. అందుకే వీళ్ళకు ఫోన్ చాలా అవసరం. ఈ ఫోన్ ద్వారా వారు ఖచ్చితమైన రికార్డులు అప్డేట్ చేస్తారు. పిల్లలు ఏమి తింటున్నారు, పౌష్టికాహారం అందిందా, డెలివరీ వివరాలు, గర్భిణీ ఆరోగ్య పరీక్షలు ఆల్ ఈ రికార్డులు ఆన్లైన్లో వేయడానికి ఈ ఫోన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది. వీళ్ళకి ఎలాంటి ఈఎంఐలు, కటింగ్స్ ఉండవు, పూర్తిగా ఉచితం. అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ తప్పకుండా గమనించాల్సిన విషయం ఉంది. ఈ డిసెంబర్లో మీ రేషన్ కార్డుకు ఈకేవైసీ చేయకపోతే మీ కార్డు నేరుగా ఈ డిసెంబర్ 20 తేదీలోపు రద్దవుతుంది. అంటే మీ కుటుంబానికి రేషన్ ఆగిపోతుంది. అందుకే వెంటనే దగ్గరలోని రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ వేలిముద్రలు ఇచ్చి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందాలి. మీ కుటుంబంలో 4 ఉంటే 4కి, 5 ఉంటే 5కి డేటా అప్డేట్ అవుతుంది. లేని పక్షంలో మీ కార్డు డిసెంబర్ 20 లోపు రద్దవుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఆలస్యం చేయకుండా చేసేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.